నమస్తే, నేను లక్ష్మణ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకొచ్చారు 2013. అందులో 13వ షెడ్యూల్ ఇప్పుడు కీలకంగా మారుతుంది. రెండు రాష్ట్రాల యొక్క ఆస్తుల పంపకాల విషయంలో కానీ, ఇన్స్టిట్యూట్స్ పంపిణీ విషయంలో కానీ టోటల్ గా చూసుకుంటే 13వ షెడ్యూల్ ఇప్పుడు కీలకంగా మారుతుంది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు చర్చకు రాబోతున్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడే స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే లక్ష్మణ్. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు 13వ షెడ్యూల్ మళ్ళీ తెరపైకి వస్తుంది. పునర్వ్యవస్థీకరణ చట్టాలు మళ్ళీ బయటికి తీస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు అది అంత కీలకంగా మారుతుంది? అంటే 13వ షెడ్యూల్లో ఉండేటటువంటి విద్యా సంస్థలు అయితే ఉన్నాయో 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఒక రకంగా అయితే ఆ విభజన అనేది చాలా భారత పార్లమెంట్లో తలుపులేసి చేశారు. సరే, మంచో చెడో జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఆ చట్టంలో 10 ఏళ్లలోపు ఇవన్నీ మనకి అందించాలా. ఎవరు అందించాలా? కేంద్ర ప్రభుత్వం అందించాలా. అక్కడ జరిగినటువంటి మనం తీసుకుంటే ఆ ఇచ్చిన సంస్థలన్నీ 1 by 1 మనం కంపేర్ చేసుకుంటే 14-19 దాకా ఒక గవర్నమెంట్ ఉండటం, తర్వాత 19 నుంచి 24 దాకా మరో గవర్నమెంట్ రావడం వల్ల విభజన చట్టంలో ఉన్న హక్కుల కోసం పోరాడకుండా కేంద్ర ప్రభుత్వంలో లాబింగ్ చేసి అవి సాధించకుండా వీళ్ళు ఏం చేశారంటే ఆయన యొక్క స్వలాభం కోసం తన ఈడీ సిబిఐ కేసుల కోసం చూసుకున్నాడు. కానీ ఆ సంస్థల యొక్క స్థితిగతులు కేంద్రం నుంచి మనం ఎలా నిర్మాణం జరుగుతుంది దాన్ని వాచ్ చేసిన ఎంపీ కానీ వాటి గురించిన అడిగినటువంటి దాఖలాలు కేంద్ర పార్లమెంట్లో ఎప్పుడు చూడాల. అంటే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఇప్పుడు మనము పరిపాలన కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనుకున్నటువంటి కాన్సెప్టు. పరిపాలన కేంద్రీకరణంగా ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఒకే చోట ఉంటే మళ్ళీ మరో విభజనకు నాంది పలకద్దన్న ఉద్దేశంతో ఏం చేశారంటే జాతీయంలో అంటే 12వ ప్రణాళికా సంఘం, 12వ ఆర్థిక సంఘం, 12వ ప్రణాళికా సంఘం 13 కంప్లీట్ చేసే అట్లీస్ట్ ఇంకో ప్రణాళిక ఇప్పుడు 15 నడుస్తున్నా కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాలేదంటే దీన్ని ఏమనుకోవాలా? పాలకుల్లో చిత్తశుద్ధి లోపించింది అనుకోవాలా. సొంత బిల్డింగులు లేనటువంటి దుస్థితి నేటి పరిస్థితి. దీని మీద నేను అంటుండేది ఏంటంటే భారత ప్రభుత్వం 12వ మరియు 13వ ప్రణాళికా కాలంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడానికి చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఇందులో ఒకటి ఐఐటి తిరుపతి ఉంది. ఫుల్ ప్లెడ్జ్డ్ బిల్డింగ్లు అయిపోయినాయా అని నేను అడుగుతుంటా. దాని మీద అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ భారత పార్లమెంట్లో రైట్ చేయాలి క్వశ్చన్. తర్వాత ఈ నిట్టు అనేది వచ్చేసరికి ఏలూరు ఎంపీ పరిధిలోకి వస్తుంది. ఇది తాడేపల్లిగూడెం. సో దాని మీద పరిపూర్ణంగా బిల్డింగ్లు, దానికి రావాల్సిన అమౌంట్లు త్వరితగతిన కంప్లీట్ చేయమని సెంటర్లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని ప్రశ్నించవచ్చు. తర్వాత ఐఐఎం వచ్చి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎంపీ గారు కూడా ఈ ఐఐఎంకి సంబంధించినట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీకి సంబంధించిన ఇంకా రావాల్సిన నిధులు చాలా ఉండేవి, కట్టాల్సిన బిల్డింగ్లు చాలా ఉండేవి. కాబట్టి దాని మీద కూడా మనం చూసుకోవాలి. తర్వాత చూస్తే IISER, ఇది సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించిందనమాట. ఇది తిరుపతికి వేదికగా ఉంది. దీనికి సంబంధించిన రావాల్సినటువంటి బడ్జెట్ చాలా ఉంది. ఇప్పుడుకు మనం 11 ఏళ్ళు అయిపోయింది విభజన గాయం. ఇప్పుడు 2014, 2024 అంటే 10 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా ఆ విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి మనకి ఇవ్వాలి. ఇది చట్టంలో ఉండేది. దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత పార్లమెంటేరియన్లకు గుర్తు చేస్తుండా నేను. తర్వాత ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఎక్కడుంది, దానికి శాశ్వతమైన బిల్డింగ్లు ఉన్నాయా లేవా అనేది అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించిన మౌలిక వసతులు, రావాల్సిన బడ్జెట్ల మీద కేంద్ర పార్లమెంట్లో ప్రశ్నించాల్సిన తరుణం. ఎందుకంటే పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి చెప్తుండా. ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు, ఇది ఒకటి. తర్వాత పెట్రోలియం విశ్వవిద్యాలయం. ఈ పెట్రోలియం విశ్వవిద్యాలయానికి సంబంధించి రాజమహేంద్రవరంలో రావాల్సినటువంటి యూనివర్సిటీ, దీని స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయి, 6 కోట్ల ఆంధ్రులకి చెప్పాల్సినటువంటి బాధ్యత నేటి కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది. తర్వాత ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం మనకు బాపట్లో ఉన్నప్పటికీ మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం మనకి రావడం జరిగింది.
పరిశోధనకు సంబంధించి లామ్, గుంటూరు లామ్లో తీసుకుంటే. తర్వాత ట్రిపుల్ ఐటీ, ఈ ట్రిపుల్ ఐటీని కూడా మనకి నిర్మించి కేంద్ర ప్రభుత్వమే మనకి ఇవ్వాలి, ఇది ఉంది. అయితే భారత ప్రభుత్వం మనకి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ అంటే ఎయిమ్స్ తరహా హాస్పిటల్ ఒకటి ఇచ్చింది మంగళగిరిలో. గతంలో 14-19 కాలంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ చాలా స్పీడ్గా జరిగినాయి. కనీసం వాళ్ళకి నీళ్ల వసతి కూడా కల్పించలేనటువంటి దుస్థితి గడిచినటువంటి 5 ఏళ్ల పాలనలో. ఎంత మొత్తుకున్నా మొన్న ఈ ముఖ్యమంత్రి, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాక వాళ్ళకి అసూరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పనిమంతుడికి ఒక పనికి మాలినోడికి తేడా ఏంటి అనేదాన్ని దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎవరన్నా ఒక్క ఎంపీ అయినా నేను చెప్పినటువంటి వీటి గురించి ఏ రోజన్నా భారత పార్లమెంట్లో ప్రశ్నించారా గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడన్నా అంటే మనకు మచ్చుకు కూడా అవుపడదు. కానీ ఈ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కూడా వీటి మీద గట్టి పట్టుబట్టి ఆ నిధులు కూడా బడ్జెట్లో కేటాయించి త్వరితగతిన జాతికి అంకితం చేయాల్సినటువంటి బాధ్యత నేటి కూటమి ఎంపీల మీద ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో మనకి ఒకటి గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చారు. ఈ గిరిజన విశ్వవిద్యాలయానికి గతంలో భూమి కేటాయింపు జరిగి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి బాబుగారు ఇస్తే దాన్ని మార్చేసిండు ఈ కలికాల కాకరిగాడు. మళ్ళీ సరేలే పోనీలు అని చెప్పి దాన్నే పర్మిషన్ ఇచ్చేశాడు బాబు గారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. అంటే గిరిజన విశ్వవిద్యాలయం బిల్డింగ్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కాబట్టి విజయనగరం ఎంపీ గారు దీని మీద పట్టుబెట్టాలా, దానికి టెండర్లు అయితే త్వరితగతిన కంప్లీట్ చేయాలి. అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లోనైనా కంప్లీట్ చేయాలి. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ భారత ప్రభుత్వము జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపూర్ణంగా దానికి రావాల్సిన నిధులు కూడా ఉండే, విపత్తు నిధులు కూడా కొట్టేశారు గత ప్రభుత్వం. జాతీయ విపత్తు నిధులు డబ్బులు కూడా వాడుకున్నటువంటి దుస్థితి నాటి పరిస్థితి. అందువల్ల ఈ విధంగా చూసుకుంటే ఇవాళ ఈ శైలు నియమిత రోజు నుంచి ఇక్కడ తెలంగాణలో ఒక ఉక్కు కర్మాగారము, ఇంకొక ఉక్కు కర్మాగారం కడపలో పరిశీలించి నిర్ణయాలు తీసుకోమని చెప్పింది. కడపలో ఉక్కు కర్మాగారం గవర్నమెంట్ ఆధ్వర్యంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని నాటి ముఖ్యమంత్రి 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి దానికి పునాదులు వేస్తే దాన్ని ఏం చేసినారు, ఈ కలికాల జగనాసురుడు వచ్చి సెటిల్మెంట్ ప్లాంట్గా తయారు చేసిండు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని గత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే ఈ పులివెందల పోటుగాడు, పులివెందల పాబ్లో ఎస్ఓబారు ఏం చేసిండు, దాన్ని జిందాల్ వాళ్ళకి కేటాయించేసి జిందాలి జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్గా చేశాడు. అది పడకేసింది. దాని మీద కూడా కడప ఉక్కుక రాయలసీమ ప్రజల ఆకాంక్ష, దాని దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో 2004-2009 మధ్యకాలంలో బిల్ అని ఒకటి పెట్టి కిల్ చేశాడు. అంటే బెమ్మని ఇండస్ట్రీస్ లిమిటెడ్, జగన్మోహన్ రెడ్డి అన్న, దేవుడిచ్చిన అన్న, ఆయన ఆధ్వర్యంలో అది ఒకటి. తర్వాత నేననేది దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. తర్వాత ఐఓసి లేదా హెచ్పిసిఎల్ నియమిత రోజు నుంచి 6 నెలల లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రో కాంప్లెక్స్ను స్థాపించే సాధ్యాసాధ్యాలు పరిశీలించమని చెప్పింది. నాటి విభజన చట్టంలో ఉండే మాట చెప్తున్నాను. దాన్ని పెట్రో కాంప్లెక్స్కి పడకేసిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ రావడం జరిగింది. ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఒకటి రావాలని చెప్పితే ఈరోజు రామాయపట్నం కాడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల చదువుకున్న బీటెక్ చదువుకున్న, ఎంబీఏ చదువుకున్న, ఎంసీఏ చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలు జాబ్ క్యాలెండర్ ఈ రోజు పెడతానని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఫిలప్ చేయకుండా, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నేను ఉన్నతమైన విద్య అందించానని బైజూసోడితో చేతులు కలిపేసి డబ్బులు నాకేశారు. అంటే ట్యాబుల రూపంలో రకరకాలతో బ్యాగుల రూపంలో ఢిల్లీ వాళ్ళకి డబ్బులు నాకేశారు. అందువల్ల ఏంటంటే ఒక దోపిడీదారుడికి ఒక పని మంత్రుడికి ఉండే తేడా మనకు అవపడుతుంది. కాబట్టి ఇవాళ రామాయపట్నం దగ్గర మనకి బీపీసీఎల్ వస్తుందా లేదా, అందువల్ల ఏంటంటే అది దాదాపు 70-85 వేల కోట్ల ప్రాజెక్టు. సార్ దానికి ప్రజలు కూడా సహకరించాలా, అక్కడ ఉన్న రైతులు కూడా సహకరించి దాన్ని త్వరితగతిన అది కూడా మనకి చేతులు ఉంది. అందువల్ల ఆలోచన విధానంలో మార్పు రాకుండా
మనం చేయగలిగింది ఏం లేదు లక్ష్మణం. ఇంకోటి కూడా మా సోదరెడ్డి గారు మనం చూసుకుంటే దాదాపు 5 సంవత్సరాలు సెంట్రల్ నుంచి అడగాల్సిన నిధులు అడగకపోగాను పక్క రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్న దాంట్ నుంచి కూడా మనకు రావాల్సిన వాటాల విషయంలో కూడా అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో, కానీ ఎందుకు అడగలేకపోయారు, ఎందుకు తీసుకురాలేకపోయారంట? ఇప్పుడు అమరావతి రాజధాని నువ్వు కట్టొద్దు జగన్మోహన్ రెడ్డి, విశాఖపట్నం వెళ్ళిపో అని చెప్పింది ఊరు కేసీఆర్ కదా. అమరావతి రాజధాని నువ్వు కట్టొద్దు, నువ్వు కట్టకుండా విశాఖపట్నం వెళ్ళిపో అని చెప్పింది ఊరు, ఆ సలహా ఇచ్చింది కేసీఆరే. కాబట్టి అమరావతిని పడావు పెట్టిండు కదా. ఎవరన్నా తన సొంత ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చి పావలా వాళ్ళు తీసుకొని 75% వాటా ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఏంది, 6 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు. కేవలం వాళ్ళు పావలా అంటే 25% 1250 గజాలు తీసుకొని 1 ఎకరా అంటే 4830 గజాలు దాకా వస్తుంది. వాళ్ళు 1250 గజాలు కమర్షియల్ ప్లాట్తో కలుపుకొని టోటల్గా కూడా ఒక 1500 గజాలు వాళ్ళు తీసుకొని మిగతాదంతా ప్రజల కోసం ఇస్తే దాన్ని కూడా అమరావతి కాదు ఇది కమరావతి అనరా. అమరేంద్రపూర్లో కొలువై ఉండేది ఎవరు, ఈశ్వరుడు అమరావతిలో ఉండేది. ఆ సర్వేశ్వరుడు చూడకుండా ఉంటాడు, ఇటు చేసిన తప్పులన్నీ ఈశ్వరుడు తగులుకున్నాడు కదా. ఆ పక్క మంగళగిరి కొండ మీద ఉన్న పానకాల లక్ష్మీనరసింహస్వామి చూశాడు, ఆ పక్కన కృష్ణానది తీరాన దుర్గమ్మ చూసింది, ఆడవాళ్ళని చిత్ర హింసలు పెట్టి వాళ్ళ నానాకు దుర్భర్సలాడి ఏమి చేసింది కదా. కాబట్టి 3 శక్తులు ఏకమైనవి కదా, ఒక దుష్ట శక్తిని అంతమంది ఇచ్చినారు కదా. ఒక పక్క శివుడు, ఇంకొక పక్క విష్ణుమూర్తి, మరోవైపు ఆదిపరాశక్తి అయిన దుర్గమాత చూసి పనిష్మెంట్ ఇచ్చింది కదా. కాబట్టి ఈరోజు 11,447 కోట్లతోటే ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా పుంజుకున్నాయి కదా. అందువల్ల నేనంటుండేది ఇంకొకటి కూడా చెప్పారు ఆ రోజు, భారత ప్రభుత్వము బొంబాయికి సంబంధించింది ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది. అంటే ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ క్యారిడార్ లాగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే అప్పుడే అడుగులేసిన ప్రభుత్వాన్ని, ప్లానింగ్ చేసుకున్న ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపారు. 2014లో ఒక పెద్ద తప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దానికి ఫలితం అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి పట్టాలు ఎక్కుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడారు ఆర్సెస్ఎల్ మెటల్ కానీ నిప్పాన్ స్టీల్ కానీ ఇదంతా క్యారిడారు తీర్రేఖ ఎంబడి మొత్తం వస్తున్నాయి కదా. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. కాబట్టి విభజన చట్టంలో ఉండేటటువంటి హక్కులు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కనీసం మనకు షెడ్యూల్ ఇప్పుడు రైల్వే జోను లక్ష్మణ్ గారు, రైల్వే జోన్కి భూమి ఇవ్వమంటే ఇవ్వలేదుగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 149 కోట్లతోటి B1 B2 అంటే అట్లా 12 ఫ్లోర్ల బిల్డింగ్కి టెండర్ కూడా వచ్చేసిందిగా. కూటమి ప్రభుత్వం వచ్చి భూమి కేటాయించేసింది, శంకుస్థాపన కూడా జరుగుతుందిగా. ఆ తర్వాత ఇంకా ఉంది చూడండి మీకు. ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం మెట్రో ఒకటి, విజయవాడ గుంటూరు తెనాలి మెట్రో ఒకటి, ఈ 2 కూడా అట్టకెక్కేసేసిందిగా. కాబట్టి ప్రజలకి ఇవన్నీ చెప్పటంలో, ప్రచారం చేసుకోవటంలో కూడా లోపం ఉంటుంది. ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఇవాళ అసమర్థంగా జిల్లాల వ్యవస్థీకరణ చేసినప్పుడు కూడా మా లాంటి వాళ్ళం మొత్తుకున్నాం. శాస్త్రీయ విధానం లేదు. జిల్లా ఇప్పుడు రాజధానికి అందరికి సమాన దూరంలో ఉన్నట్టు కోరుకున్నట్టే జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఆ జిల్లాలో అందరికి సమాన దూరంలో ఉండాలి. ఈరోజు ఏంది, జిల్లాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్కి బిల్డింగ్లే లేకుండా జిల్లాలు కేటాయిస్తే కలెక్టర్ ఆడ కూర్చోవాలా, జడ్పీ చైర్మన్ ఆడ కూర్చోవాలా, నీటిపారుదల అధికారులు ఆడ కూర్చోవాలా. ఇవాళ జిల్లాలో అసమర్థంగా ఎడగొట్టారు కదా, అసంబద్ధంగా ఎడగొట్టారు. నేను అనేది జిల్లా హెడ్ క్వార్టరు ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ సమాన దూరంలో ఉండాలి. ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ ఒక మూలకు పోయింది, అన్నీ ఒక చోటుకు వచ్చింది. శాస్త్రీయ విధానం లేదు. దీని మీద కూడా క్యాబినెట్లో పెట్టి చర్చించి జిల్లా హెడ్ క్వార్టర్ని జిల్లాలో ఉన్న ప్రజలందరికీ సమాన దూరంలో ఉండాలన్నటువంటి ప్రాతిపదికను ఏర్పాటు చేసుకొని టేబుళ్ళు కుర్చీలు లేకుండా జిల్లాలు ఏర్పాటు చేయటం ఏంది లక్ష్మణు? టేబుళ్ళు కుర్చీలు కూడా లేవంట. కాబట్టి జిల్లాలు ఊరక పేపర్ మీద ఏర్పరచుకుంటే సరిపోద్దా? దాని కాంప్లెక్స్లు కట్టాల్సిన అవసరం లేదా? అందువల్ల రాజధాని అందరికీ సమాన దూరంలో ఉండాలని కాన్సెప్ట్ ఎలా అనుకున్నారో జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఆ జిల్లాలో ఉండే ప్రజలందరికీ సమాన దూరంలో ఉండాలా, మండల హెడ్ క్వార్టర్లు కూడా సమాన దూరంలో ఉండాలి. ఇటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని చూసుకొని అంచనా చేసుకుంటే అదేనంట చదువుకున్నోడికి చదువు రానివాడికి చాలా తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు MA ఎకనామిక్స్ చదువుకున్నాడు, మంచి రాజనీతిజ్ఞుడుగా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు పాలన గణరాజ్యం అని చెప్పగలను. ప్రజలు పెద్ద ఆయన్ని
ఒకసారి గౌరవించడం నేర్చుకోవాలి. ముష్టి పథకాల కోసం పోతే మన బతుకులు బతికినంతకాలం ముష్టి బతుకులను ఇచ్చేటట్టుగా తయారు చేయాలనేది నా యొక్క భావన. ప్రజల్ని చైతన్యపరచాలా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. పిల్లోళ్ళకి జీవితకాలం ఉపాధి కల్పించేటటువంటి పథకాలు చూసుకోవాలి, కానీ ముష్టి పథకాల కోసం ఎదురు చూసి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి సహకరించమని కోరుకుంటుండా. ఇది మొత్తానికైతే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏదైతే సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులైతేనేమి, పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఖచ్చితంగా కేబినెట్ చర్చ జరగాలి. ఎంపీలు కూడా దీన్ని పార్లమెంట్లో అడిగి మనం సాధించుకుంటేనే భావితరాలకు బాగుంటుందని చెప్పి విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.